గాఢాంధకారములో నేను తిరిగినను, గాఢాంధకారములో నేను తిరిగినను, నేనేల భయపడు, తోడు నీవుండగా నేనేల భయపడుదు, నా తోడు నీవుండగా. అంధకారములో నేను తిరిగినను, కారములో నేను తిరిగినను. అందరం ఒకసారి లేచి నిలబడదాం. విన్న వాక్యము బట్టి మన హృదయాలను సిద్ధం చేసుకుంటూ దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేద్దాం. అందరం లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. ఎన్నెన్నో ఆపదలు మనం చుట్టిన దేవుని తలచినప్పుడు వాటన్నిటి నుంచి దేవుడు మనం విడిపించే వాడుగా ఉన్నాడు. హల్లెలూయా, స్తోత్రం. అంధకారములో నేను తిరిగినను, గాఢాంధకారములో నేను తిరిగినను, నేనేల భయపడుదు, నా తోడు నీవుండగా. నేనేల భయపడుదు, నా తోడు నీవు. నేనేల భయపడు, అందరూ చెప్తాం. నేనేల భయపడుదు, నా తోడు నీవుండగా. మరొకసారి చెప్తాం. నేనేల భయపడుదు, నా తోడు నీవుండగా. అవును ప్రభా, గాఢాంధకారం వంటి పరిస్థితులు మేము ఉన్నప్పటికీ మేము భయపడాల్సిన అవసరం లేదని ఇది నా వాక్యం ద్వారా మేము అంత మాట్లాడారు ప్రభా. నీ సేవకుడైన ఏలియా ప్రభా ఎంతో భయంకరమైన పరిస్థితులకు వెళ్ళి తాను విన్న సమాచారాన్ని బట్టి తాను కృంగిపోయి భయపడి ప్రభా పారిపోయే పరిస్థితిలో ఉండి ఇక జీవితాన్ని ముందుకు కొనసాగించలేక మరణించాలని అనుకునే ప్రభువా, మరి భోజనం కూడా చేయలేని పరిస్థితులు ఉన్న ఏలియాను, బలహీనపడిన ఏలియాను బలపరిచావు, భయపడిన ఏలియాను ధైర్యపరిచావు ప్రభువా. ఇక నా జీవితం ఇక ముగిస్తాననుకుని తన ప్రయాణాన్ని ముగించాలనుకున్న ఏలియాను ప్రభువా, తను ఊహించని ప్రయాణం తన్ని మీరు నడిపించారు. నీకు వందనాలు. ఈ రాత్రి ప్రభు ఎవరు ఏ స్థితిలో ఉన్నారో, ఎటువంటి గాఢాంధకారం వంటి పరిస్థితులు ఉన్నారో
వారి యొక్క స్థితిగతులు నెరిగి మీరు మాట్లాడారు ప్రభా, మీకు స్తోత్రం.